రాము, ఆ వాచి తీసే. వెరీ వెరీ డేంజరస్. అలాగే ఆ ఎడమకాలి మేజోడులోని రివాల్వర్ కూడా తీసేయి. ఏమిటలా తెల్లబోతావు? ఇవన్నీ నాకెలా తెలుసునా? తెలియటంలో గొప్పే ఉందిరా ఈడియట్. ఇప్పుడు నేను చెప్తాను విని. నీ కోటు కుడి జేబులో కంప్యూటర్ AB ఉంది. ఇలాంటి చెంకీ మ్యాజిక్లు చాలా చూశాం. నీకెలా తెలుసు? నాకు నీ బాబు కూడా తెలుసు. జేబులోంచి ఆ కంప్యూటర్ 3-4 ఒకేసారి నొక్కు. నొక్కితే ఓ చిన్న తమాషా చూద్దుగా. ఓ ఐ సీ. ఎలా ఉంది తమాషా? You are too intelligent, but you are intelligent crook. It's all right. Come on, come on, come on. దెబ్బకు దెబ్బ సమవుజ్జి. గుడ్. కమ్ ఇన్. హలో ప్రొఫెసర్. సాధించాను నంబర్ 1, సాధించాను. నువ్వా? అవును నేనే. ఏమిటి మీరు సాధించింది? మీరు కోరింది సాధించాను. ఈ దేశాన్నే కాదు యావత్ ప్రపంచాన్ని సర్వనాశనం చేసే రే కనిపించాను. వండర్ఫుల్. కంగ్రాచులేషన్స్ ప్రొఫెసర్ మీనన్. నంబర్ 1. థ్యాంక్ యూ. కంగ్రాచులేషన్స్. I will show you now. Dr. Francis, switch on all the units. Okay, sir. Okay? Come on, come on. డాక్టర్ మీనన్, మీరు సాధించిన డైమండ్ రే ఎలా పనిచేస్తుందో ఒకసారి చూపెడతారా? షూర్ షూర్. ఏ ఏరియా కొట్టమంటారు? రోంబే దగ్గర సీలోని బేస్ 3. బేస్ 3. ఓకే, మీరు ఆ టీవీలో చూడండి. రండి. Bombay. ROMBAY. 1500 miles. Wine 500. థ్యాంక్ యూ నంబర్ 1. మనకు కావలసినవన్నీ కంప్యూటర్లో ఇమిడ్చాను. మీరు ఏ ఏరియా అయితే కొట్టాలనుకుంటారో మొదటగా ఆ ఏరియా పేరు ఇందులో నొక్కాలి. అలాగే
ఆ ఏరియా ఇక్కడికి ఎన్ని మైళ్ళ దూరంలో ఉన్నదో అన్ని మైళ్ళ దూరం నంబర్లు కూడా ఇందులో నొక్కాలి. వెంటనే ఆ ఏరియా స్మాష్ అవుతుంది. వెరీ గుడ్, వెరీ గుడ్. బై మరో ముఖ్య విషయం, ఇందులో ఉన్న జీరోలు నొక్కితే ఈ 10 స్మాష్ అవుతుంది. నంబర్ 1, ఇప్పటికైనా నన్ను నా భార్య బిడ్డల దగ్గరికి పంపించండి. ష్యూర్ ష్యూర్, మీ భార్య బిడ్డలు ఎక్కడున్నారో అక్కడికే మిమ్మల్ని తప్పకుండా పంపిస్తాను. మిస్టర్ 116, చూసావు కదూ? చూశా. మానవ కోటిని నాశనం చేయాలనుకున్న ఎంత గొప్ప సైంటిస్ట్ అయినా నీలాంటి వాళ్ళ చేతుల్లో చావకపోయినా మాలాంటి వాళ్ళ చేతుల్లో చావక తప్పదు. ఏమైతేని ఆయుధం మన చేతుల్లోకి వచ్చింది. ఒక్క అరగంటలో ఈ దేశంలోని ముఖ్య కేంద్రాలన్నింటినీ ఎగరగొట్టేద్దాం. అది వస్తావా? నువ్వు వెళ్ళలేవు, నేను రాను. అంటే ఇక్కడ ఏమైనా పనుందా? ఉంది. ఏమిటది? నీకు సమాధి కట్ట. ఐ సీ. ఇంత చూసినా నీ మొండి పట్టుదల పోలేదన్నమాట. ఆల్ రైట్. నంబర్ 3, లతా, చిట్టి, రాజారావును తీసుకురమని చెప్పు. ఐఎమ్ సారీ గోపి. ఇప్పటికీ మించిపోలేదు 116. నువ్వు నాతో చేయగలుగుతానంటే వీళ్ళందరినీ క్షేమంగా విడిచిపెడతాను. నీకు కోట్ల కొలది డబ్బు ఇస్తాను. ఏమంటావు? నీ చావు నేను చూస్తానంటాను. అది నీ తరం కాదు. నీలాంటి వాళ్ళు 100 మంది కలిసినా నన్నేం చేయలేరు. ఈ ప్రపంచమంతా నా గుప్పిట్లో ఉంది. దానికి నేను సర్వాధికారినై తీర్తాను. మారణ హోమం మీ కళ్ళ ముందే కనిపించబోతోంది. మరో 25 నిమిషాల్లో ఈ దేశంలోని ముఖ్య కేంద్రాలన్నీ ధ్వంసమైపోతాయి. ఆ తర్వాత మేము ఈ స్థావరాన్ని విడిచి వెళుతాం. వెళ్లే ముందు ఇదిగో ఈ 0 మీటర్లన్నీ నొక్కుతాను. వెంటనే ఈ ఫ్యాక్టరీ కూడా అగ్ని పర్వతంలా బ్రద్దలైపోతుంది. మీరంతా చాలా అందంగా మాడి మట్టయిపోతారు. ఇక నా దారికి అడ్డు లేదు, ఎవరు నన్ను ఆపలేరు. ఈ దేశం తర్వాత మరో దేశం, ఆ తర్వాత ఇంకో దేశం, 10 రోజుల్లో మొత్తం ప్రపంచం. కమాన్ నంబర్ 3. నేను చెప్పినట్టు విన్నారా? సరే లేదా? మిస్టర్ నెంబర్ 1, నువ్వు బయటికి వెళ్ళి నొక్కుతానన్న 0 మీటర్లని నేను ఇక్కడే నొక్కుతాను. మాతో పాటు మీరందరూ కూడా భూస్థాపితం అయిపోతారు. Come on, move. మర్యాదగా ఈ గదిలో కూర్చో. కాసేపట్లో అత్తవారింటికి వెళ్ళటానికి సిద్ధంగా ఉండు. నన్ను అత్తవారింటికి పంపిస్తావా ఏజెంట్ గోపి? నువ్వు సరాసరి యమలోకానికే వెళ్దువు గాని.
చూడల్ది చూశాయినాడు ఆ చూసింది నాదే ఏనాడు చూడల్ది చూశాయినాడు ఆ చూసింది నాదే ఏనాడు మెరుపులు మనలాగే కలిసాయి అవి మనలోన ఏవో ఆశలు రేదాయి చిటపట చినుకులు